యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికి కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఆశ్చర్యకరంగా దేవుని కృపను బట్టి ఆయన పాత సంవత్సరంలో నుండి 2024వ సంవత్సరంలోకి ఆయన మనల్ని అడుగుపెట్టించారు. ఈ క్రొత్త సంవత్సరంలోకి వచ్చాక అన్ని కొత్త పరిస్థితులు మనం చూడబోతున్నాం. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18-19 వచనాల్లో, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనకుడి. ఎందుకు అంటే గడిచిన పరిస్థితులు మన జీవితాల్లో కొన్ని బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా మనం ప్రయాణం చేయడం కూడా జరిగింది. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, మీరు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. ఎందుకు అంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చేయబోయే నూతన కార్యం మన జీవితంలో ఆశీర్వాదకరమైన నూతనమైన పరిస్థితులను అది అమర్చబోతుంది అనడానికి ఆయన ఇచ్చినటువంటి ప్రమాణమే ఒక ఆశీర్వాదకరమైన ధైర్యం. అందుకే నేను ఒక మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. ఇదిగో నేను ఒక నూతనమైన కార్యాన్ని ప్రారంభిస్తున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవను కలుగు చేయవాడను, ఎడారిలో నదులను ప్రవహింపచేస్తాను అని ప్రమాణం చేస్తున్నాడు. అంటే ప్రతికూలమైన పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేయాల్సి వచ్చిన అరణ్యం వంటి పరిస్థితులు కూడా ఆయన ఆశీర్వాదకరంగా మనకు అమర్చి చేయి పట్టి గమ్యం వరకు నడిపిస్తానని ఆయన ప్రమాణం చేస్తున్నాడు. నేను మనసారా ఒక మాట కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన యొక్క ఆశీర్వాదకరమైనటువంటి భవిష్యత్తును భద్రపరిచి అది మనకు అనుగ్రహిస్తాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రొత్త సంవత్సరంలో దేవుని ప్రమాణం మనకు ఎలా ప్రాప్తిస్తుంది అంటే, కీర్తనల గ్రంథంలో 20వ కీర్తన 4వ వచనంలో, ఆయన మీ కోరికను సిద్ధింపచేస్తానని ప్రమాణం చేస్తాడు. రెండవది, మీ ఆలోచన యావత్తు కూడా సఫలపరుస్తానని మాట ఇస్తాడు. అదే 21వ కీర్తన 2వ వచనంలో, అతడు మీ మనో అభిష్టాన్ని నెరవేరుస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవది, మీ యొక్క ఆలోచన యావత్తు కూడా అంగీకరించే ఆయన మీ పెదవుల నుండి వెలువడుతున్నటువంటి ప్రార్థన ఉంది చూశారు, దానిని ఆయన సఫలపరుస్తానని మాట ఇస్తూ ఉన్నాడు. అయితే దేవుని ఆశీర్వాదం మనకు ప్రాప్తించాలి, ఈ నూతన సంవత్సరం దీవెనకరంగా ఉండాలి అంటే, దేవుని దయ, దేవుని వాత్సల్యత మన బ్రతుకుల్లో నిలిచి ఉండడం అవసరం. అది మన బ్రతుకులో నిలిచి ఉండాలి అనంటే, వాక్యం నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి సూచన ఏంటి అనంటే, యేసు ప్రభు చెప్పినటువంటి మాట యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది అని ప్రభు ప్రమాణం చేశారు. కనుక మనం చేయాల్సిందల్లా ఒకటే, జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, ఈ 2024వ సంవత్సరం మనకు, మన కుటుంబాలకు, మన పరిచర్యకు మరి అది దీవెనకరంగా ఉండాలి అంటే, మనం దేవునిలో నిలిచి ఉండాలి, దేవుని మాటలు మనలో నిలిచి ఉండేలా మనం జాగ్రత్త పడాలి. ఈ ఒక్కటి మనం చేయగలిగితే చాలు, ఆయన నీ కోరికను సిద్ధింపచేస్తాడు, నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. ఈ యొక్క నూతన సంవత్సరం దేవుని ఆశీర్వాదకరమైన భద్రత మన అందరినీ సంరక్షించి, మరి ముఖ్యంగా ఆయనకు మరింత చేరువుగా మనలను చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.